హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు అయితే మన వంటింట్లో అదిరిపోయే స్వీట్ రెసిపీ అయితే తయారు చేసుకుందాం. చాలా బాగుంటుంది. స్వీట్ తినాలనిపించినప్పుడు చక్కగా టకటకా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్ గా టేస్టీగా అయితే ఈ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె అయితే తీసేసుకున్నాను. ఆ తర్వాత అందులోకి మైదా పిండి తీసుకోవాలండి. మైదా పిండి మనం ఏ కొలత అయినా తీసుకోవచ్చు. నేనైతే ఈ కప్పుతో అయితే తీసుకుంటున్నాను. ఇది ఒక 200 గ్రాముల వరకు ఉంటుంది. చూసారు కదా, నేనైతే ఈ కప్పుతో అయితే ఒక కప్పు మైదా పిండి వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోనే చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు ఈ విధంగా చిన్న చిటికెడు సాల్ట్ వేసుకున్నట్లయితే స్వీట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఇందులోనే కొంచెం తినే సోడా వేసుకోవాలి. మీరు బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, తినే సోడా అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ తినే సోడా యూజ్ చేస్తున్నాను. ఈ తినే సోడా వేసుకోవడం వల్ల స్వీట్ అనేది చక్కగా పొంగుతుంది. కాబట్టి ఇది కొంచెం చిటికెడైతే వేశాను. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో బాగా కాగబెట్టుకున్న నెయ్యి అయితే ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రాముల వరకు మైదా పిండి తీసుకున్నాను కాబట్టి ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకున్నాను. మీరు ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు. డాల్డా అంత మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ నెయ్యి అయితే యూజ్ చేశాను. మీరు కూడా నెయ్యి కానీ నూనె కానీ యూజ్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. ఎంత కలుపుకోవాలంటే మైదా పిండిలో నెయ్యి అనేది బాగా కలిసిపోవాలి. ఈ పిండి మనకి కరెక్ట్గా నెయ్యి అనేది సరిపోయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, పిండి కలుపుకున్న తర్వాత పిండిని ముద్దలాగా గట్టిగా నొక్కినట్లయితే అది ఈ విధంగా ముద్దగా రావాలి. ఇలా వచ్చినట్లయితే మనకి ఇందులో నెయ్యి అయితే సరిపోయినట్లు. చూసారు కదా, ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుందాము. నేను ఇక్కడ రెడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా కొన్ని వాటిలో ఫుడ్ కలర్ అయితే తప్పదు కదండి, కాబట్టి వేస్తున్నాను. చాలామంది చెప్తూ ఉంటారు ఈ ఫుడ్ కలర్స్ ఇవన్నీ కూడా మంచిది కాదు అని చెప్పి. కానీ కొన్ని స్వీట్స్ అనేవి తయారు చేయాలంటే కొన్ని తప్పదు కాబట్టి నేనైతే కొంచెం యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు వీటి ప్లేస్లో మంచిగా హెల్దీగా ఉండే ఫుడ్ కలర్స్ కూడా దొరుకుతున్నాయి కదా, అవైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 చిటికెళ్ళు అయితే ఈ రెడ్ ఫుడ్ కలర్ని వేశాను. ఇప్పుడు ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీరు అనుకోవచ్చు ఇక్కడ కలర్ కనిపించడం లేదు కదా అని. మనం వాటర్ పోయగానే కలర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఇది వేయించేటప్పుడు ఇంకా కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెంగా వాటర్ వేసుకుంటూ దీనిని చపాతీ ముద్ద మాదిరిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా, వాటర్ వేసినంటే దాంట్లో ఉండే కలర్ అయితే ఎలా కనిపిస్తుందో చూడండి ఒకసారి. ఈ విధంగా మనం ఇది 2 రకాల ఫుడ్ కలర్స్ వేసి స్వీట్ అయితే తయారు చేస్తున్నాం కదా. నేను ఇక్కడ ఒకటైతే ఇలా రెడ్ కలర్ తయారు చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఎల్లో కలర్ అయితే తయారు చేసుకోవాలండి. నేను ఇక్కడ ఇదే మాదిరిగా పిండి ఇంకొక కప్పు తీసుకున్నాను. దాంట్లోనే నెయ్యి అలాగే తినే సోడా కొంచెం సాల్ట్ వేసుకుని ఇలాగా అది కూడా కలిపేసుకున్నాను. చూసారు కదా, సేమ్ మనం రెడ్ కలర్ పిండి ఏ విధంగా కలుపుకున్నామో ఇది కూడా అలాగే కలుపుకోవాలండి. ఈ 2 ముద్దల్ని కూడా చక్కగా 1 గంట పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది చక్కగా పొంగి చాలా బాగా వస్తుంది. దీనిని ఇప్పుడు మూత పెట్టేసి 1 గంట అయితే పక్కన పెట్టేసుకుందాము. గంట తర్వాత తయారు చేసుకుందాం. స్వీట్కి అయితే షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. నేను ఈ బౌల్తో ఒక 3 బౌల్స్ అయితే షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. నేను ఇక్కడ 3 కప్పుల పంచదార తీసుకున్నాను కదా, ఇదిగోండి 1 కప్ అయితే వాటర్ తీసుకుంటున్నాను. మనం తీసుకునే మైదా పిండిని బట్టి పంచదార క్వాంటిటీ అనేది చూసుకోవాలి. అలాగే పంచదార పాకం కొంచెం ఎక్కువైనా కూడా పర్వాలేదు, ఎందుకంటే పాకం మిగిలిన ఇంకో దేనికో దానికి పనికొస్తుంది. చూసారు కదా, నేను 1.5 కప్ అయితే వాటర్ వేసాను. అంటే 3 కప్పుల పంచదార వేసాను, 1.5 కప్పు వాటర్ వేసాను. ఇది గులాబ్ జామ్ పాకం లాగా తయారు చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇలా స్టవ్ మీద పెట్టేసి చిన్న మంట మీద దీనిని మనం స్వీట్లు తయారు చేసుకునే వరకు చక్కగా మెల్లగా మరగనిద్దాం. మనం పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాం కదా, 2 రకాల పిండ్లు అయితే, ఒకటి రెడ్ అలాగే ఒకటి ఎల్లో. మనం ఏ కలర్ అయినా వేసుకోవచ్చండి, కానీ పైన పెట్టుకునేది మాత్రం మనకి రెడ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే మంచి కలర్ అయితే కనిపిస్తుంది కదా రెడ్ కలర్, కాబట్టి రెడ్ పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఒకవేళ ఎల్లో కలర్ లేకపోతే గనక ఎల్లో ప్లేస్ లో గ్రీన్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా వేరే మీ దగ్గర ఏ కలర్స్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. ముందుగా మనం
ఈ ఎల్లో కలర్ ఉంది కదా, దీనిని చిన్న చిన్న ముద్దలుగా అయితే తయారు చేసుకుందాం. మనం ఇది లోపల పెట్టుకుంటాము స్టఫింగ్ లాగా, కాబట్టి చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకుందాం. ఇదిగోండి, ఇంతంత చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుందాం. చూసారు కదా, ఇలా నేను ఈ సైజ్ అయితే చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ తయారు చేసుకున్న పిండిలో కొంచెం ఇదైతే తీసుకుందాం. ఈ రెడ్ కలర్ పిండి అయితే తీసుకుని దీనిని కూడా చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకుందాము. ఇదిగోండి, ఇంత ముద్దలుగా తయారు చేసుకుందాం. ఇప్పుడు దీనిని ఇలా రౌండ్ గా తయారు చేసుకోవాలి. రౌండ్ గా తయారు చేసుకున్న తర్వాత కొంచెం దీనిని ఈ విధంగా వెడల్పుగా చేసుకోవాలి. దగ్గరగా చూడండి, మీకు ఈ స్వీట్ అనేది అర్థమవుతుంది. చూసారు కదా, ఇలా ఇలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నాక మనం తయారు చేసుకున్న ఈ ఎల్లో కలర్ ఇందులో పెట్టేసి ఇదంతా కూడా పైన కవర్ చేసేసి ఇలా, అంటే ఎల్లో కలర్ అనేది బయటకు అస్సలు కనిపించకూడదు. ఇప్పుడు దీనిని ఇలాగా చక్కగా రౌండ్ గా, ఇదిగోండి ఇలా చక్కగా రౌండ్ గా బాల్ మాదిరిగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చాకు తీసుకోవాలి. చాకు తీసుకుని ఇలా పైన ఘాటు పెట్టాలి. అంటే పిండిని మనం కట్ చేస్తున్నట్టుగా పెట్టాలి. ఇదిగోండి, మనకి లోపల ఎల్లో అయితే ఇలా కనిపించాలి. ఇలా కనిపించేలాగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసేసుకుంటే చాలండి. ఇది వేయించినప్పుడే చక్కగా అది విడిపోతుంది, ఏం కంగారు పడక్కర్లేదు. ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, లోపల మనకి ఎల్లో అయితే కనిపిస్తుంది. మనం వేయించినప్పుడు ఇది ఇంకా పూర్తిగా చక్కగా విడిపోయి బాగా కనిపిస్తుంది. ఇలా అయితే తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా మిగిలినవి కూడా తయారు చేసుకుందాం. అదే మాదిరిగా ఇంకొకటి కూడా చేసుకుందాము. ఇదిగోండి, ఇది తీసుకున్నాను నేను. ఇందులో ఇది ఎల్లో కలర్ది పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇలా బాగా కవర్ చేసేయాలి. కవర్ చేసేసిన తర్వాత ఇది ఉండ చేసుకుందాం. చూసారు కదా, పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము. పాకం పక్కన పెట్టేసుకుందాం. పట్టుకున్నాం కదా, ఈ పాకం గట్టి పడిపోకుండా ఉండాలంటే కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. గింజలు రాకుండా నిమ్మరసం అయితే వేసుకోవాలి. ఎంతో అక్కర్లేదండి, ఒక అర స్పూన్ వేసుకుంటే చాలు. పాకం అనేది గట్టి పడకుండా ఉంటుంది. అంటే మనం స్వీట్ ఎప్పటికైనా తయారు చేసి వేసుకునేటప్పటికి ఆ పాకం అలాగే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేశాను. ఇప్పుడు మనం స్వీట్ తయారు చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ వేడవకూడదండి. బాగా కాగిపోయినట్లయితే స్వీట్ వేయగానే రంగు అయితే వచ్చేస్తుంది, అలాగే మాడిపోయిన కలర్ కూడా వచ్చేస్తుంది. స్వీట్ అనేది అస్సలు వేగదు. ఈ స్వీట్స్ అయితే వేసుకుని వేయించుకుందాం. చూసారు కదా, ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి చూడండి ఒకసారి. చూసారా, ఇవి చక్కగా పొంగి చాలా పెద్ద పెద్దగా వస్తాయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకుందాం. కొంచెం గోరువెచ్చగా మాత్రమే అయ్యింది ఆయిల్. ఇలా చిన్న మంట మీదే వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు వాటిని వేగనిద్దాం. ఎక్కువగా వేసేసినా కూడా అవి ఫ్రీగా వేగడానికి అవ్వదు, కాబట్టి కొంచెం కొంచెంగా వేసి వేయించుకుందాం. ఇప్పుడు మన స్వీట్ అయితే చక్కగా ఒక పక్క వేగిపోయింది. చూసారా ఎంత పెద్ద పెద్దగా విడిందో చూడండి ఒకసారి. ఇప్పుడు రెండో వైపుకి అయితే టర్న్ చేసుకుందాము. ఇలా రెండో వైపుకి చూడండి, కింద చక్కగా ఎలా విడిందో చూడండి ఒకసారి. చాలా గుల్లగా ఉంటుంది, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఇది. చూసారు కదా, ఇప్పుడు రెండో వైపు కూడా చిన్న మంట మీద మాత్రమే వేగనివ్వాలి. ఇప్పుడు ఇది రెండో పక్క కూడా వేగిన తర్వాత తీసేసుకుందాం. ఇది రెండో పక్కన కూడా చక్కగా చిన్న మంట మీద దీనిని వేగనివ్వాలండి. చూసారు కదా, ఈ విధంగా మనకి వేగింది అనడానికి గుర్తుగా ఇక్కడ మనకి కలర్ అయితే కొంచెం చేంజ్ అయ్యి కనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఇవి మనకి వేగిపోయినట్లే, కాబట్టి ఇలా అయితే ఇప్పుడు వీటిని తీసేసుకుందామండి. తీసేసుకున్న తర్వాత వీటిని కొంచెం చల్లారిన తర్వాత పాకంలో అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ విధంగా మనకి స్వీట్ అయితే ఎంత చక్కగా విడిందో చూసారా. లోపల ఎల్లో కలర్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో కదా.
ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను. మనం ఏదైనా స్వీట్ తయారు చేసుకునేటప్పుడు వేయించుకున్న తర్వాత వెంటనే పాకంలో అయితే వేసేసుకోకూడదండి. ఎందుకంటే మన పాకాన్ని పర్ఫెక్ట్గా తయారు చేసి పెట్టుకుంటాం కదా, అటువంటప్పుడు మనం తీసిన వెంటనే వేసేయడం వల్ల మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో అది వేడిగా ఉంటుంది. అటువంటప్పుడు పాకంలో వేసుకుంటే పాకం అనేది ఆ వేడికి ఇంకాస్త గట్టిపడిపోయి పాకం అనేది లోపలికి పీల్చుకోవడం కష్టమవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం తయారు చేసి పెట్టుకున్నది కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే వీటిని పంచదార పాకంలో వేసినట్లయితే అప్పుడు మనకి పంచదార పాకంలో చక్కగా ఇవి పాకం పీల్చుకుని చక్కగా వస్తాయి. చూసారు కదా, ఇవైతే చల్లగా అయిపోయాయండి. నేను ఇప్పుడు వీటిని పాకంలో అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత ఒక 20 నిమిషాలు కానీ లేదంటే ఒక పావు గంట కానీ దీనిని ఉంచినట్లయితే చక్కగా పాకం పీల్చేసుకుంటాయి. మీకు ఇంకా బాగా జ్యూసీగా తయారవ్వాలనుకుంటే ఒక అరగంట పాటు వీటిని మూత పెట్టేసి మధ్యలో కలుపుతూ అరగంట పాటు పక్కన పెట్టేసినట్లయితే చక్కగా పాకం అయితే బాగా పీల్చుకుని చక్కగా తయారవుతాయి. చూసారు కదా, ఇప్పుడు మిగిలిన వాటన్నిటిని కూడా ఇదే మాదిరిగా వేయించి పాకంలో అయితే వేసేసుకోవాలి. నేను అరగంట పాటు ఉంచి చూపిస్తాను. పాకంలో నుంచి అయితే స్వీట్ అయితే తీసేసానండి బయటికి. ఇదిగోండి ఒకసారి చూడండి దగ్గరగా, చాలా బాగా వచ్చాయి. మనం చేసుకున్నది చిన్న చిన్నగా చేసుకున్నాము, కానీ చక్కగా ఆయిల్లో వేగేటప్పటికి పెద్దగా అయితే అయ్యాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. మరి స్వీట్ అయితే నచ్చిందా? నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.